హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గుర్తుగా మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుండి స్టార్టింగ్ మనం స్టాండర్డ్ ఫార్ములాస్ మీద ఎక్సర్సైజ్ 1 అనేది డిక్టేట్ చేసుకున్నాం. అలాగే సబ్స్టిట్యూషన్ మెథడ్లోని సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. అదే థర్డ్ ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ ఇన్వర్స్ మెథడ్ యూజ్ చేసి ఎక్సర్సైజ్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ యూజ్ చేసి మనం ఎక్సర్సైజ్ 3D కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్, ఇది మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని 2Aలో ఒక టాపిక్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది. ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ సంబంధించినటువంటి లాస్ట్ ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే మెథడ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ పార్షియల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ మనం రిడక్షన్ మెథడ్ అని ఒకటి ఉంది. అది కంప్లీట్ అయితే టోటల్గా మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది లాస్ట్ అండ్ సెకండ్ మెథడ్. ఇది ఈ మెథడ్ కాకుండా ఒక మెథడ్ ఉంటే ఆ మెథడ్ మనం కంప్లీట్ చేసుకుంటే టోటల్గా మన చాప్టర్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అందులోని ఫస్ట్ వన్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ px plus q by x minus a into x minus b into dx. డినామినేటర్లో ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతుందో ఆ ఫంక్షన్ ముందు మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత ఆ ఫ్యాక్టర్స్ని a బై ఎక్స్ మైనస్ ఏ, b బై ఎక్స్ మైనస్ బి, ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ అయితే వస్తాయో ఆ ఫ్యాక్టర్స్ని a బై ఎక్స్ మైనస్ ఏ, b బై ఎక్స్ మైనస్ బిగా డివైడ్ చేసిన తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి ఆర్ ఎనీ రియల్ నెంబర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ టోటల్ ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇది ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ px plus q by x minus b into x minus a into x minus b into x minus c dx means factors are 3 factors. So a by x minus a, b by x minus b, c by x minus a. a b c వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఆ థర్డ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ px plus q by x plus a whole square into x minus b into dx. x plus a whole square means a square means a into a square means a into a. x plus a whole square means x plus a into x plus a, అంటే x అనే ఫంక్షన్కి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి దాన్ని a బై ఎక్స్ మైనస్ ఏ, b బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని రాయండి. అంటే ఫర్ సపోజ్ మనకి 1 బై ఎక్స్ స్క్వేర్ అనుకోండి, a బై ఎక్స్, b బై ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ a బై ఎక్స్ ప్లస్ ఏ, b బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ c బై ఎక్స్ మైనస్ b అని రైట్ చేయాలి. ఫోర్త్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r బై x minus a into x plus b into x square plus cx plus b. Here factors are x minus a, x minus b. So a by x minus a, b by x minus b plus x square plus cx plus d. మనం ఎగ్జాక్ట్లీగా ఫ్యాక్టర్స్ డివైడ్ చేయలేం కాబట్టి దాన్ని bx plus d by x square plus cx plus d ఫంక్షన్గా రైట్ చేసుకుంటాం. అప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఫిఫ్త్ వన్, px plus q by x plus a into x square plus bx plus d is equal to, the factor is x plus a. So a by x plus a, b by bx plus c by x square plus bx plus d అనే ఫ్యాక్టర్స్ మనం స్లిఫ్టింగ్ చేయలేం కాబట్టి ఆ ఫంక్షన్ మనం bx plus c by x square plus bx plus dగా రైట్ చేసిన తర్వాత దానికి మనం ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ అనేది అప్లై చేయాలి. ఓకే, 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ సంబంధించినటువంటి టాపిక్స్ని నేను సాలిడ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు టెక్స్ట్ బుక్ దగ్గరగా పట్టుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈజీ టాపిక్ ఇది కూడా. ఓకే, ఇంక రిమైనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 6Cలో రోమన్ నెంబర్ 1, ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. అందులో ఫస్ట్ వన్, integration of x minus 1 by x minus 2 into x minus 3 into dx. So here factors are x minus 2 into x minus 3. Put x minus 1 is equal to a by x minus 1 by x minus 2 into x minus 3 is equal to
a by x minus 2 plus b by x minus 3. So x minus 1 by x minus 2 into x minus 3 equal to, here LCM is x minus 2 into x minus 3. So x minus 2 cancel. So a into x minus 3 plus b into x minus 3 cancel x minus 2. So both side equal unde terms మనం denominators are equal, cancel చేయండి. x minus 1 is equal to a into x minus 3 plus b into x minus 2, x minus 2. సో మనం ఇప్పుడు బోత్ సైడ్ కోఎఫిషియెంట్స్ని కానీ లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్లో కానీ సింప్లిఫై చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x ఈక్వల్ టు 3, దెన్ x ఉన్న ప్లేస్లో 3 అప్లై చేయండి. 3 minus 1 is equal to a into 3 minus 3 plus b into 3 minus 2. 3 minus 1 is 2. So 2 is equal to 3 minus 3 is 0. 0 into anything is 0. 3 minus 2 is 1. So b value 1. This implies b is equal to, b value is 2. Put manufacture 2. Put x is equal to 2. Then 2 apply చేయండి. 2 minus 1 equal to a into 2 minus 3 plus b into 2 minus 2. So 2 minus 1 is equal to 1. a into 2 minus 3 equal to minus 1. 2 minus 2 0. 0 into anything is 0. Minus a equal to 1. So a is equal to minus 1. a is equal to minus 1. a value b value మన స్టార్టింగ్ ఏ ఫంక్షన్ అయితే ఉందో ఇంటిగ్రేషన్ ఆఫ్ x minus 1 by x minus 2 into x minus 3 dx equal to a by x minus 2. a means minus 1. Minus 1 by x minus 2 into dx plus b by x minus 3. b value is 2. So 2 by x minus 3 into dx. అంటే ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేయడం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx is log mod x. మైనస్ ఫర్ ఇంట్రెస్ట్ మనం మైనస్ log mod x minus 2 ప్లస్ 2 అనేది కాన్స్టెంట్ ఫర్ ఇంట్రెస్ట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx is log mod x minus 3 plus c. This is problem number 1. Second problem, exercise 6a లోని Roman number 1 లో second problem. Put x square by x plus 1 into x plus 2 whole square is equal to a by x factor is 1 plus x plus 2 whole square means b by x plus 2 plus c by x plus 2 whole square. Same LCM apply చేయాలి both side. x square by x plus 1 into x plus 2 whole square equal to, here LCM is x plus 1 into x plus 2 whole square. So మనకి x plus 1 కి x plus 1 cancel. So a into x plus 2 whole square plus here x plus 2 whole square కి x plus 2 cancel అయితే మనకి x plus 2 ఉంటుంది. b into x plus 1 into x plus 2 plus c into x plus 2 whole square కి x plus 2 whole square cancel అయితే x plus 1. So denominators are equal. Both side denominator cancellation చేసుకుంటాం. x square is equal to a into x plus 2 whole square plus b into x plus 1 into x plus 2 plus c into x plus 1. Both side కోఎఫిషియంట్ని కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో కానీ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. Put x equal to minus 2. Then x value above ఫంక్షన్లో అప్లై చేస్తే minus 2 square means 4 is equal to a into minus 2 plus 2 0 plus b into minus 2 plus 1 minus 1 minus 2 plus 2 0 plus c into minus 2 plus 1 minus 1.
So 4 equal to 0 into anything is 0. 0 into anything is 0. Plus of minus minus. This implies minus c equal to 4. So c is equal to minus 4. C is equal to minus 4. Again, put x is equal to minus 1. Then, so minus 1 square means 1. Minus 1 square means 1. A into minus 1 plus 2 whole square plus b into minus 1 plus 1 cancel. Remaining minus 1 plus 1 cancel. Minus 1 plus 2 1. So 0 into anything is 0. Plus minus 1 plus 1 cancel. 0 into anything is 0. So 1 is equal to a into 1. 2 minus 1 is 1. 1 square is 1. So this implies a is equal to 1. A value 1. C value minus 4. A value 1. Remaining మనం find out చేయాల్సింది p value. Here substitute చేయడానికి 2 factors ఉన్నాయి. x plus 1 equal to 0 అయితే x is equal to minus 1. x plus 2 is equal to 0 అయితే x is equal to minus 2. Remaining వచ్చేటప్పుడు మనం coefficient కంపేర్ చేయండి. Both side comparing the x square coefficient. Here x square coefficient is 1. 1 equal to x plus 2 whole square apply చేస్తే మనకి x square plus 4x plus 4. So x square coefficient is 1. 1 into a plus x into x square. So x square coefficient is 1. 1 into b. So both side మన x square coefficient compare చేస్తే 1 is equal to a plus b. So 1 is equal to, here a means 1 plus b. So b is equal to 1 minus 1 is equal to 0. So b is equal to 0. So a value 1, b value is 0, c value minus 4. Starting a function అవుతుందో ఫంక్షన్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. So integration of x square by x plus 1 into x plus 2 whole square into dx equal to integration of a means 1 by x plus 1 into dx plus b means 0 by x plus 2 into dx plus integration of c means minus 4 by x plus 2 whole square into dx. ఇంకా ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ మనం స్టార్టింగ్ ఏ ఫంక్షన్ అయితే సో ఫంక్షన్లోని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx means log mod x. That means log mod x plus 1. సో 0 అనేది కాన్స్టెంట్. 0 into integration of 1 by x plus 2 dx. Integration of 1 by x dx means log mod x plus 2. So 0 into anything is 0 plus 0 minus 4 is the constant. Integration of 1 by x square dx means minus 1 by x. So integration of 1 by x plus 2 whole square means minus 1 by x plus 2 plus c. So log mod x plus 1 0 minus into minus is plus 4 by x plus 2 plus c. That is problem number 2. Third one, integration of x plus 3 by x minus 1 into x square plus 1 into dx. Problem number 3. Let x plus 3 by x minus 1 into x square plus 1 is equal to, the factor is 1. So a by x minus 1 plus x square plus 1 means dx plus c by x square plus 1. X square plus 1. So LCM apply చేస్తే మనకి x plus 3 equal to a into x square plus 1 plus bx plus c into x minus 1. Both side denominators terms are cancelled. X minus 1 के x minus 1 cancel అయితే x square plus 1. So a into x square plus 1. X square plus 1 के x square plus 1 cancel అయితే bx plus c into x minus 1. Denominators equal ఉంటాయి. Denominator cancellation apply చేసుకోవాలి. Put
x ఈక్వల్ టు 1. దెన్ x వాల్యూ అప్లై చేయండి. 1 ప్లస్ 1 1 ప్లస్ 3 ఈక్వల్ టు a ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c ఇంటూ ప్లస్ 1 మైనస్ 1. సో 4 is equal to 1 plus 1 2 2 into a 2a b into 1. సో మైనస్ 1కి ప్లస్ 1కి క్యాన్సిల్. 0 into anything is 0. సో 2a is equal to 4 అయితే a is equal to 4 by 2. 2 1 jar 2 2 jar. సో a is equal to 2. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, రిమైనింగ్ మనం b అండ్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్క ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి రిమైనింగ్ కోఎఫిషియంట్ని కంపేర్ చేద్దాం మనం. here x square coefficient is 0. 0 is equal to, here x square coefficient is 1 1 into a plus here x square coefficient is b bx into x square, that means b. so b value find out చేయాలంటే మనకి b is equal to minus a. so b is equal to, here a is minus 2 minus a value 2 minus 2 కాబట్టి b is equal to minus 2. a వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, రిమైనింగ్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బోత్ సైడ్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. here constant both side comparing the x యొక్క coefficient. here x coefficient is 1 is equal to, here x coefficient లేదు, b into x bx square bx into minus 1 minus b c into x cx plus b, sorry plus c. this implies c is equal to 1 plus b is equal to 1. b value is minus 2, so minus 1. so c is equal to minus 1. a value is 2, b value minus 2, c value minus 1. substitute the a comma b comma c value in this function. integration of x plus 3 by x minus 1 into x square plus 1 dx is equal to, a value is 2 by x minus 1 into dx plus b value is minus 2 into x minus 2x, c value is minus 1 by x square plus 1 into dx. this implies here 2 is the constant, 2 by 2 into 1 x minus 1 into dx plus into minus minus integration of 2x by x square plus 1 into dx minus 1 into integration of 1 by x square plus 1 into dx minus 2 by x square plus 1 dx ఒకసారి minus 1 by x square plus 1 dx 2 into integration of 1 by x dx means log mod x, that means log mod x minus 1 minus x square plus 1 అనే ఫంక్షన్ మనం integration of f dash of x by f of x dx is equal to log mod f of x plus c. that means x square plus 1 అనేది f of x derivative of 2x. x square differentiation is 2x, constant is 0 is 0. f dash of x by f of x dx is equal to log mod f of x means, that means log mod x square plus 1 minus integration of 1 by 1 plus x square means tan inverse x plus c. this is problem number 3. problem number 4. 1 by b square minus a square into integration of 1 by x square plus a square minus 1 by x square plus b square into dx. సో ఎల్సిఎం అప్లై చేస్తే మనకి x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్కి x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే x స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ 1 x స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఇదంతా ప్లస్ మైనస్ x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్కి మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంటుంది
డినామినేటర్లో బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది. బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఈ ఫంక్షన్ మనం అడ్జస్ట్ చేయాలి. సో 1/b square minus a square into integration of 1/x square plus a square into dx minus integration of 1/x square plus b square into dx. 1/b square minus a square into integration of 1/x square plus a square means 1/a into tan inverse x by a. 1/a into tan inverse x by a minus 1/b into tan inverse x by b plus c. This is problem number 4. Next problem number 5. Integration of dx by e power of x plus e power of 2x. Integration of dx by e power of x common చేస్తే మనకు 1 plus e power of x into dx. Integration of 1 by e power of x minus 1 by 1 plus e power of x into dx. E power of x plus e power of 2x నుంచి e power of x కామన్ చేస్తే 1 plus e power of x into dx. LCM దీన్ని మనం e power of x into 1 plus e power of x ని 1 by e power of x minus 1 by 1 plus e power of x. 1 plus e power of x into 1 plus e power of x minus e power of x క్యాన్సిల్ అయితే మనకి e power of x into 1 by e power of x. Integration of 1 by e power of x into dx minus integration of 1 by e power of x into dx. Is equal to integration of e power of minus x dx minus integration of 1 plus e power of x minus e power of x by 1 plus e power of x into dx. అంటే ఒక ప్లస్ e power of x ని యాడ్ చేసి ఒక మైనస్ e power of x ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power of minus x dx minus ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus e power of x by 1 plus e power of x dx minus into minus is plus integration of e power of x by 1 plus e power of x into dx. Integration of e power of x is e power of x minus e power of x is minus e power of minus x minus 1 plus e power of x ki 1 plus e power of x cancel. Integration of 1 dx is x plus integration of f dash of x by f of x dx is equal to log mod x log mod f of x plus c. So log mod 1 plus e power of x plus c. This is problem number 4. Problem number 5. Next problem number 6. Integration of dx by x plus 1 into x plus 2. Let 1 by x plus 1 into x plus 2. Your factors are x plus 1 or x plus 2. That means a by x plus 1 plus b by x plus 2. LCM apply చేస్తే మనకి 1 is equal to a into x plus 2 plus b into x plus 1. b into x plus 1. Put x equal to minus 1. Then x ఉన్న ప్లేస్లో minus 1 అప్లై చేయండి. సో 1 is equal to a into minus 1 plus 2 plus b into minus 1 plus 1. Minus 1 plus 1 cancel 0. 0 into anything is 0. Minus 1 plus 2 is 1. So a is equal to 1. Next, put x is equal to minus 2. Then 1 is equal to a into minus 2 plus 2 plus b into minus 2 plus 1. So 1 is equal to minus 2 plus 2 cancel. 0 into anything is 0. Minus 2 plus 1 is minus 1. Minus 1 into b minus b. So
So b equal to -1. Therefore integration of dx by x plus 1 into x plus 2 equal to a means 1 by x plus 1 into dx plus integration of b means -1 by x plus 2 into dx. Integration of 1 by x dx means log mod x, that means log mod x plus 1. Minus into plus is minus. Integration of 1 by x dx is log mod x plus 2 plus c. Log a minus log b means log a by b, that means log x plus 1 by x plus 2 plus c. This is problem number 6. Next problem number 7. Integration of 1 by e power of x minus 1 into dx. Integration of e power of x minus of e power of x minus 1 into e power of x minus 1 into dx. 1 by e power of x minus 1 e power of x into minus of e power of x minus 1. Minus into plus is minus e power of x. Minus into minus is plus 1. E power of x cancel అయితే మనకి 1. So integration of e power of x by e power of x minus 1 into dx minus e power of x minus 1 by e power of x minus 1 into dx. So cancel. Integration of f dash of x by f of x dx is log mod x, that means log mod e power of x minus 1. Integration of 1 dx is x plus c. This is problem number 7. Next problem number 8. Integration of 1 by 1 minus x into 4 plus x square into dx. Let 1 by 1 minus x into 4 plus x square equal to a by 1 minus x dx plus c by 4 plus x square. So 1 is equal to a into 4 plus x square dx plus c into 1 minus x. So both sides comparing the x square coefficient and x coefficient and constant. So here x square coefficient is 1 into a. So 0 is equal to a. Here x square coefficient is minus bx into minus x square, that means minus b. Equation number 1. Second, both sides comparing the x of coefficient. Here x of coefficient is 0 starting. X coefficient is 0 is equal to bx into 1 bx. So x coefficient is b. C into minus x, minus ax, so minus c. Equation number 2. Next, both sides comparing the constant. Here constant is 1. 1 is equal to, here constant is 4. 4 into a, 4a. Here constant is bx plus c. So 3 equations ni solve చేసి మనం abc values ని find out చేయొచ్చు. abc values మనం find out చేయొచ్చు. Solve 1 and 2. Equation 1 is a minus b is equal to 0. b minus c is equal to 0. So plus b minus b cancel. A minus c is equal to 0. Equation number 4. Solve 3 and 4. 3 and 4 solve చేస్తే మనకి equation 3 is 4a plus c is equal to 1. Equation 4 is a minus c is equal to 0. So cancel. 5a is equal to 1. A is equal to 1 by 5. A value 1 by 5. Substitute the a value in this function from equation 1. Equation 1 is a minus b equal to 0. A minus b equal to 0. So a is equal to b. A is equal to b. So a is equal to b కాబట్టి b is equal to 1 by 5. Remaining find out చేయవలసిన మనం only c value. Substitute the equation number 2 from equation 2. C
equation 2, b minus c equal to 0. This implies b is equal to c. So c is equal to 1 by 5. So a value 1 by 5, b value 1 by 5, c value 1 by. So integration of 1 by 1 minus x into 4 plus x dx square is equal to a means 1 by 5 into dx, b means 1 by 5, 1 by 5, c means 1 by 5, integration of dx, integration of dx. Here 1 by 5 is the constant. 1 by 5 into integration of 1 by 1 minus x dx plus 1 by 5 into integration of x by 4 plus x square into dx plus 1 by 5 into integration of 1 by 4 plus x square into dx. So integration of 1 by x dx means log mod x. That means 1 by 5 minus log mod 1 minus x minus log mod minus of log mod 1 minus x plus here 1 minus x minus 1 అయితే log mod 1 minus x minus x అనేది నెగిటివ్ ఉంది కాబట్టి minus log mod 1 minus x. So 1 by 5 into 1 by 2 into integration of 2x by 1 4 plus x square into dx. ఒక 2 చేత ఇంటూ చేసి ఒక 2 చేత డివైడ్ చేయాలి. 2 క్యాన్సిల్ అయితే మనకి x. సో 4 ప్లస్ x స్క్వేర్కి డిఫరెన్స్ చేస్తే 4 0 x స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఈస్ 2x. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x is log mod f of x plus c. So 1 by 5 into integration of 1 by 2 whole square plus x square into dx. So minus 1 by 5 log mod 1 minus x plus 1 into 1 1, 5 2s are 10. Integration of f dash of x by f of x dx means log mod f of x means log mod 4 plus x square plus integration of 1 by x square plus a square means 1 by a into tan inverse x by a plus c. 1 by a means 1 by 2. 1 by 2 into 1 by 5, 1 by 10. Tan inverse x by 2 plus c. This is problem number 8. Roman number 1 loni problem number 9. Integration of 2x plus 3 by denominator x common cheste manaki x square plus x minus 2.